హలో అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి పొటాటో అండ్ ఎగ్ కర్రీ అనమాట. రెండు కాంబినేషన్లో మనం కర్రీ చేయబోతున్నాం. ఈరోజు ఎలా చేయాలి ఈజీగా అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఈ వీడియో చూసేయండి. ఈజియెస్ట్ వేలో చెప్తున్నాను. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ అండ్ ఎగ్స్ రెండు ఒకే దాంట్లో బాయిల్ చేసేయచ్చు. ఆరెల్స్ మీరు సపరేట్గా బాయిల్ చేసుకుంటున్నా మీ ఇష్టం. 15 to 20 minutes తర్వాత అవి బాయిల్ అయిపోయిన తర్వాత వాటికున్న పీల్ ఆఫ్ చేసేయాలన్నమాట. పీల్ ఆఫ్ చేసిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో 3 to 4 టేబుల్ ఆఫ్ స్పూన్స్ వేసుకొని ఎగ్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న వేలో రెడ్డిష్గా ఫ్రై అయితే మంచిగా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ముందుగానే కోసి పెట్టుకున్న ఆనియన్స్, మిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం బ్రౌనిష్గా మారిన టైంలో పొటాటోని మనం పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్నాం కదా, అవే పొటాటోని చిన్నది ప్రెస్ చేస్తూ అందులో వేసేయాలి. అలా వేసిన తర్వాత ఒక 2 minutes ఉండాలన్నమాట. 2 minutes తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఒక 6 to 7 టమాటోస్ వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత వాటిని కొంచెం మెత్తగా అవడం కోసం మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకున్న తర్వాత చూస్తే టమాటోస్ అనేది మంచిగా సాఫ్ట్గా అయిపోతాయి అనమాట. అలా అయిపోయిన తర్వాత అందులో మీకు సరిపడా కారము, సాల్ట్, మసాలా మీరు ఏదైనా వేసుకోవాలనుకుంటే మసాలా వేసుకోవచ్చు. దాన్ని మంచిగా మిక్స్ చేయాలన్నమాట. ఎంతవరకు మిక్స్ చేయాలంటే ఆ కారం పచ్చివాసన అనేది పోవాలి. అక్కడి వరకు మిక్స్ చేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టిన ఎగ్స్ని అందులో పెట్టాలి. అదే కర్రీలోనే పెట్టిన తర్వాత అందులో కొంచెం ఎక్కువగానే వాటర్ వేసుకోవాలి. ఉడుకుతుంది అనమాట. దానివల్ల మంచిగా బాయిల్ అవ్వడానికి నెక్స్ట్ ఈక్వల్గా కారం, సాల్ట్, మొత్తం మసాలా అన్నీ మంచిగా మిక్స్ అవ్వడానికి కొంచెం వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. అలాగా బాయిల్ చేసుకున్న తర్వాత ఇంకొక 2 minutes or 5 minutes వరకు మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మూత పెట్టుకున్న తర్వాత 5 minutes తర్వాత చూస్తే బాయిల్ అవుతుంది. కరెక్ట్గా వీడియోలో చూపిస్తున్న వేలో కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు చేసుకుంటే పర్ఫెక్ట్ కర్రీ వస్తుంది అనమాట. ఈజీ అండ్ సింప్లెస్ట్ వేలో పొటాటో అండ్ ఎగ్ కర్రీ చేయొచ్చు. సో ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా సరే ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఇక్కడి వరకు వాచ్ చేసినందుకు. ప్లీజ్ వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.